ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ మీద అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చదువు చాలా చాలా అవసరం. చదువు లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. ప్రతి అడుగుకి చదువు అవసరం, ప్రతి పనికి చదువు అవసరం. చదువు లేకపోతే దాదాపు పూర్తిగా పక్కన పెట్టినట్టే లెక్క. ఈ పరిస్థితి అర్థం చేసుకొని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతోమంది టీచర్స్ తోటి, లెక్చరర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, చిన్నపిల్లలతోటి, తల్లిదండ్రులతోటి, ఎంతోమందితోటి మాట్లాడి ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని దీనికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అవసరమైన సిచ్యువేషన్ ఏంటి, ఈ సిచ్యువేషన్లో ఏంటి ఏ ఐటమ్స్ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మార్చగలము అని ఆలోచన చేసి ఈరోజు మినిస్టర్ గారు సురేష్ గారు ఏదైతే పూర్తిగా అన్ని వివరాలు చెప్పారో దాంట్లో ముఖ్యంగా మొదట ఏ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్ళారని ఒకసారి చూస్తే ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ మనకు అవసరమైనవి. వెల్ఫేర్ ఏమవసరం, సంక్షేమం ఏమవసరం, ఈ చదువుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవసరం, స్కిల్ ట్రైనింగ్ ఏమవసరం, హెల్త్ కేర్ ఏమైనా అవసరం ఉందా, స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైనా చేంజెస్ అవసరమా, మరియు ఎంప్లాయ్మెంట్లో ఏమైనా చేంజెస్ అవసరమా. ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్ బ్లాక్స్ మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక్కొక్క ఐటెం చాలా చాలా సుదీర్ఘంగా సార్ చెప్పిన విధంగా దాదాపు 75 మీటింగ్స్లో వీటన్నిటిని చర్చించి మంచి సంస్కరణ ముందుకు తీసుకొచ్చారు. మొన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ భాయ్ చెప్పినట్టు వీ నీడ్ ఎ రిఫార్మర్ who actually reforms the complete department, complete state and complete each and everything. ఆ రిఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో he has brought many changes, many reforms. ఆ రిఫార్మ్సే ఈరోజు దాదాపు మనం ఈ 2.5 years తర్వాత దాదాపు 2-3 బుక్స్ సురేష్ గారు రిలీజ్ చేసినారు, మినిస్టర్ గారు. మనం ఒక్కసారి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 74 సంవత్సరాల తర్వాత, ఈ 74 సంవత్సరాల తర్వాత ప్రపంచం చాలా మారింది. 1950లో లేము మనం, 1970లో లేము, 1985 వరకు చదివితే చాలు ఉద్యోగం వచ్చేది. కానీ 85 తర్వాత ఇప్పటి వరకు పెను మార్పులు వచ్చినాయి. 1990 తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ యుగంలోకి మనం ఎంటర్ అయ్యామో ఈ రోజు వరకు ప్రతి ఒక్క సంవత్సరము మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అవుతూ వచ్చింది. 2021లో ఉన్నాము, మనకు 2021లో దాన్ని అర్థం చేసుకొని దాంట్లో సంస్కరణ తీసుకొచ్చే వ్యక్తి మనకు అవసరం. ఈరోజు 74 సంవత్సరాల తర్వాత ఏవైతే పెను మార్పులు మనం చూస్తున్నామో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ఆలోచన చేసి హీ ఈజ్ ఫర్ దిస్ స్టేట్ అండ్ హీ ఈజ్ ఫర్ దిస్ వరల్డ్. హీ ఈజ్ ద కరెంట్ పర్సన్ హూ ఈజ్ ద వేర్ ద ఎడ్యుకేషన్ నీడ్స్ ఎ డైర్ నీడ్ ఫర్ చేంజ్. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. ఆ సిచ్యువేషన్లో వీ హ్యావ్ గాట్ ది రైట్ పర్సన్, రైట్ రిఫార్మర్. ఇది ఏ ఒక్క గవర్నమెంట్ తోటి కంపేర్ చేసేది కాదు, ఏ ఒక్క వ్యక్తితోటి కంపేర్ చేసేది కాదు. హీఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ దిస్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మనం ఒక్కసారి 1 by 1 వెల్ఫేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం తీసుకుంటే వెల్ఫేర్లో మనకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ప్రతి ఒక్కటి చాలా 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 లోతుగా ఆలోచన చేసి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ముందుకు తీసుకొచ్చి పిల్లలు చదువుకోవాలి అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు తన పిల్లల్ని ప్రశాంతంగా స్కూలుకు పంపించి వాళ్ళు చిన్న పనులు చేస్తున్నారా లేదా ఎటువంటి పనులు చేస్తున్నారా పిల్లల గురించి పూర్తిగా మర్చిపోయి వాళ్ళు స్కూలుకు పంపించేసి వాళ్ళ చదువులు కానీ లేదా వాళ్ళ భవిష్యత్తు కానీ పూర్తిగా రాష్ట్రం మరియు ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారనే ఆలోచనతో పిల్లల్ని పూర్తిగా ఆనందంతో స్కూల్కి పంపిస్తున్నారు. ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఒక్కొక్కటి చాలా చాలా అవసరమైనవి. వీటిలో ముఖ్యంగా మనకు విద్యా దీవెన అనే పదం మనం వినంగానే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది మనకు.
ఫీజు రియంబర్స్మెంట్ గుర్తు రాగానే మనకు వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు. వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు ఈ రాష్ట్రాన్ని, ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు కొంతమందికి మాత్రమే సీట్లు వచ్చాయి. మిగతా సీట్లన్నీ మేనేజ్మెంట్లో ధనికులకు మాత్రమే పూర్తిగా అందుబాటులో ఉండేవి. కానీ ఒక్కసారి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత ఎన్ని కుటుంబాలు ట్రాన్స్ఫార్మ్ అయ్యాయంటే, ఎంతమంది జీవితాలు మారాయంటే, ఈరోజు దాదాపు 2008 నుంచి 2021 వరకు ఆ ఫ్రూట్స్ ఏవైతే ప్రపంచం మొత్తము విస్తరించున్నాయో, ప్రపంచం మొత్తం ఎన్నో దేశాల్లో రాష్ట్రాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ ఫ్రూట్స్ అనాలి. ఈ మంచి స్కీమ్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పాదాభివందనం. దానితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఈచ్ అండ్ ఎవ్రీ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ స్కీమ్ ఆల్రెడీ సుదీర్ఘంగా మినిస్టర్ గారు వివరించినారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాడు నేడు. ఈ నాడు నేడులో దాదాపు 45,000 స్కూల్స్ 3 సంవత్సరాల్లో 15,000 డెవలప్ చేస్తామని చెప్పేది వేరు, డెవలప్ చేసి చూపించేది వేరు. ఆల్రెడీ 15,000 స్కూల్స్ డెవలప్ అయ్యాయి. ఇంకొక 15,000 స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 15,000 స్కూల్స్ డెవలప్ అవుతాయి. డెఫినెట్ పీరియడ్. ఈ డెఫినెట్ పీరియడ్ చాలా చాలా ముఖ్యం అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ డెఫినెట్ పీరియడ్ కోసమే చూస్తూ ఉంటారు. ఎంతకాలం కాదు, ఇప్పుడు అయిపోతున్నాయి. ఒక్కసారి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేంజ్ అవుతే పిల్లలకి చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కదానికి ఏవైతే ఆ 10 అంశాలు ఉన్నాయో ఆ 10 అంశాలు సరిగా లేక చాలామంది అప్పులు చేసినా కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ పట్టట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్కి రికమెండేషన్ చేసుకొని మరి వెళ్తూ ఉన్నారు. దీనికి ఇంత పెనుమార్పు తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనితో పాటు ఈ నాడు నేడులో స్కూల్స్తో భాగంగా డిగ్రీ కాలేజెస్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి. దానితో పాటు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పడానికి లేదు, కాకపోతే మెడికల్ కాలేజెస్ దాదాపు 16 శాంక్షన్ అయినాయి. మార్కాపూర్ నియోజకవర్గంలో కూడా శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీటితో పాటు ఇంకొక ఐటమ్ స్కిల్ యూనివర్సిటీ. ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో చాలామంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ స్కిల్ ట్రైనింగ్ అవసరం, స్కిల్ డెవలప్మెంట్ అవసరం. ఒక్కసారి వాళ్ళు సరైన మార్గంలో స్కిల్ని పూర్తిగా చేంజ్ చేసుకోగలిగితే, ఆ స్కిల్ని అక్వైర్ చేసుకోగలిగితే మంచి జాబ్స్ వస్తాయి. దీనికోసం స్కిల్ యూనివర్సిటీ అవసరం. ప్రతి డిస్టిక్లో స్కిల్ కాలేజ్ అవసరం. దానికోసం స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసే దిశలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దీంతోపాటు హెల్త్లో మనం చూసాం. వైఎస్ఆర్ కంటి వెలుగు గురించి సుదీర్ఘంగా గత 2-3 రోజుల నుంచి ఎన్నో విధాలుగా డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఎడ్యుకేషన్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఏవైతే ఈ స్కిల్ యూనివర్సిటీ పెట్టి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ స్కిల్ ట్రైనింగ్ దిశగా ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏదైతే ఉందో, ఇది బేసిక్ ప్రాబ్లం స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ని చేంజ్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ రావాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే డిగ్రీ చేసిన తర్వాత, ఇంజనీరింగ్ చేసిన తర్వాత, మాస్టర్స్ చేసిన తర్వాత ఎన్నో విధాలుగా వాళ్ళు చదువుకున్న చదువుని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ చదువుకున్న చదువుని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే స్కూల్ ఎడ్యుకేషనే మార్చాలనే ఆలోచనతోటి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ముందుకు తీసుకొచ్చి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ఎస్టాబ్లిష్ చేసి చిన్నగా ఈ ఇంగ్లీష్ మీడియంని కూడా టువర్డ్స్ సిబిఎస్ఈ ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే 12th స్టాండర్డ్ తర్వాత నీట్ ఎగ్జామ్ కానీ లేదా ఐఐటి జేఈ మెయిన్స్ రాయడానికి కానీ వీటన్నిటికీ సిబిఎస్ఈ చాలా అవసరం. అందుకోసమే చిన్నగా సిబిఎస్ఈకి మూవ్ అవుతూ ఉన్నాం. వాటితో పాటు 6 లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ ఆల్రెడీ వివరించడం జరిగింది. దీంతోపాటు కీలకమైన అంశం ఏమి అంటే 8th ఇయర్ నుంచి పిల్లలకు 8th ఇయర్ నుంచి వాళ్ళ కొంచెం అడిషనల్ హెల్ప్ విత్ టీచర్స్ అవసరం. అందుకోసమే 3rd స్టాండర్డ్ నుంచి హై స్కూల్స్కి మూవ్ చేస్తూ ఉన్నారు.
థర్డ్ స్టాండర్డ్ నుంచి హై స్కూల్ ప్లస్కి మూవ్ చేస్తూ ఉన్నారు. ఈ థర్డ్ ఇయర్ నుంచి చాలా 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 కాన్సన్ట్రేషన్ అవసరం. వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్కి అడిషనల్ హెల్ప్ అవసరం. ఇది చాలా లోతుగా ఆలోచన చేసే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ స్కూల్ జరిగింది. ఇది 8th ఇయర్ నుంచి చాలా కాన్సన్ట్రేషన్ అవసరం పిల్లలకి. నేను దాదాపు ప్రతి 2 వారాలకు ఒకసారి స్కూల్కి వెళ్తాను. ప్రతి 2 వారాల స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడతాను, సెషన్స్ తీసుకుంటాను. పిల్లలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. వాటితో పాటు మనం ఒక్కసారి చూస్తే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే అది ఒక మంచి విత్తనం, ఎ గుడ్ సీడ్. బట్ ఆ గుడ్ సీడ్ ఫ్రూట్గా కానీ ఫ్లవర్గా కానీ చేంజ్ అవ్వాలి అంటే మినిమం 15 ఇయర్స్ పడుతుంది అధ్యక్ష. 10 to 15 ఇయర్స్. ఒక్కసారి మనందరి ఫ్యామిలీస్లో మనం పిల్లలు ఉన్నారు. దాదాపు 5th ఇయర్ నుంచి 25th ఇయర్ వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు పిల్లల్ని చదివించుకుంటాం మంచి భవిష్యత్తు ఉండాలని. మన ఇంట్లో పిల్లలకి మనం 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. ఈ మంచి విత్తనం ఏదైతే ఉందో దాదాపు ఈరోజు ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్గా చేంజ్ చేయడానికి మినిమం 10 to 15 ఇయర్స్ టైం పడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఇంకొక ఐటమ్ ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్లో ఇప్పటికే మనం దాదాపు మోర్ దెన్ 6 lakhs, మోర్ దెన్ 7 lakhs గవర్నమెంట్ సెక్టర్లోనే జాబ్స్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ సచివాలయం ప్లస్ వాలంటీర్స్. దానితో పాటు ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా అవసరం. మనకున్న అవైలబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం ఆల్రెడీ మనకు కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది. ఈ కోస్టల్ లైన్ ఎక్కువ ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్స్ ఆల్రెడీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళారు. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ల్యాక్స్లో ఉంటాయి అధ్యక్ష. ఈ ల్యాక్స్లో ఉన్న జాబ్స్ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాము. దానితో పాటు ఏదైతే మనం ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. గాలిలో మేడలు కట్టడానికి లేదు. అందుకోసం ఏదైతే మనకు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేదా ఉన్న అవైలబుల్ సిటీస్ కానీ వాటిని ఆలోచన చేసుకొని ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. మనకు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో కొన్ని ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఆ ప్లేస్లో ఇంకొంచెం టైం ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం మనీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం ఎంప్లాయ్మెంట్ చాలా చాలా పెంచుకునే అవకాశం ఉంది. అందుకోసం వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సీఎం గారు మార్కాపూర్ నియోజకవర్గానికి ఏం కావాలని అడిగితే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు మార్కాపూర్కే కావాలని అడుగుతాను అధ్యక్ష. అన్ని యూనివర్సిటీస్, అన్ని ఇండస్ట్రీస్ మార్కాపూర్కే కావాలని అడుగుతాను. కాకపోతే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు నాకు ముఖ్యమే, ప్రతి ఒక్కరూ బాగుపడాలని చెప్పారు. అందుకోసం ప్రతి జిల్లా బాగుపడాలి. అందుకోసం ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి 13 జిల్లాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మనం ప్రాపర్ ట్రాక్లో ఉన్నాం అధ్యక్ష. తల్లిదండ్రులందరూ చాలా చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి. తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంత ఆలోచన చేసి మన పిల్లల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనం ఇంత దీర్ఘంగా ఆలోచన చేసి ఎన్నో సంస్కరణలతోటి ఒక ప్రాపర్ రోడ్, ఒక మంచి మార్గాన్ని, చదువు నుంచి ఉద్యోగం వరకు మంచి మార్గాన్ని మనకందరికీ చూస్తున్నారు. మనం వాటిలో ప్రయాణించాలి. తల్లిదండ్రులందరూ ప్రతి ఒక్కరిని, రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఏమి అంటే మనం ఏం చేయాలి అంటే మనం జగనన్నతోటి పూర్తిగా మీరు ఏ దారిలో నడుస్తే మేము ఆ దారిలో నడుస్తాం, మీతో పాటు మేమున్నాం, మా పిల్లల్ని పూర్తిగా జాగ్రత్తగా చదువు నుంచి ఉద్యోగం వరకు తీసుకువెళ్ళే బాధ్యత మీకు ఇస్తున్నాము, అంతవరకు మీకు తోడుకుంటామని ప్రతి ఒక్కరూ వాగ్దానం చేసి ముందు పోవాలనే విధంగా ఆశిస్తూ మరొక్కసారి ఇంత మంచి మార్గాన్ని ఎడ్యుకేషన్ టు డెవలప్మెంట్, ఏ ప్రాపర్ రోడ్ హ్యాస్ టు బీ laid from education to employment. ఈ ప్రాపర్ రోడ్ని డిజైన్ చేసి క్రియేట్ చేసి ముందుకు తీసుకువెళ్తూ యాజ్ ఎ రిఫార్మర్ ఈ స్టేట్ని పూర్తిగా చేంజ్ చేసినందుకు మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.